ప్రైస్ లాట్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని వాక్యమని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని అత్యున్నతమైన ప్రేమ మనలను గడిచిన దినములన్నీ కూడా కృపతోనూ క్షేమముతోనూ నడిపించినది. ఈ యొక్క మే నెలంతా కూడా ఈ ఆఖరి దినము వరకు, ఈ 31వ దినము వరకు కూడా దేవుని కృప మనలను విడువక ఎడబాయిక నిత్యం మన పట్ల కృప చూపుతూ, ప్రభు నిత్యం మన పట్ల వాత్సల్యమును చూపిస్తూ అనుదినము ఒక నూతనమైన కృప చేత ప్రభు మనలను నింపుతూ వచ్చినారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ దినములన్నిటి కొరకు, దేవుడు మనకిచ్చిన కృప కొరకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా రానున్నటువంటి మాసంలో దేవుడు ఒక నూతనమైన కృపతో, నూతనమైన వాత్సల్యంతో ప్రభు మనలను నింపి ఈ దినమంతా ఆయనకి ఇష్టలుగా, మన జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞులుగాను, ఆయనకు సాక్షులుగాను జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు ఇర్మియా పుస్తకము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ప్రభు ఈ విధముగా మాట్లాడుచున్నారు. నా మాటలు మీరు ఆలకించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనుల యందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి అని దేవుడు ఆ రోజులో సెలవిస్తున్నాడు. దేవనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నటువంటి మాటను మనము గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, మనకు మేలు కలగటానికట, మనకు క్షేమము కలగటానికి, మనకు దీవెన కలగటానికి ప్రభు ఏం చేయమని చెబుతూ ఉన్నారనగా, ఆయన మార్గములలో మనం నడుచుకోవాలని, ఆయన మాటకు మనము లోబడాలని, ఆయన చిత్తానుసారముగా ఆయన మార్గములన్నిటిలో మనం నడుచుకోవాలని ప్రభు లేఖన భాగంలో సెలవిస్తున్నారు. ఇదే మాటలను దేవుడు ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల ప్రజలకు కూడా ప్రభు సెలవిచ్చాడట. దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించిన తర్వాత, బానిసత్వము నుండి దేవుడు వారిని విడిపించిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞనట. దేవుడు వారికి ఏమని ఆజ్ఞ ఇచ్చాడనగా, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు, కాబట్టి ఈ కృప మీరు పొందుకోవాలి, నేను మీకు దేవుడిగా ఉండాలి అని అంటే మీరు నా మాటలను అంగీకరించండి, నా మాటల ప్రకారం నడుచుకోనండి, నా మాటకు లోబడండి అని ప్రభు వారికి సెలవిచ్చాడట. ఈ రోజుల్లో మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క కుమారులముగా, దేవుని కుమార్తెలముగా ఈ లోకంలోకి జయ జీవితం మనము చేయనట్లు ప్రతి శోధనను, ప్రతి అపవాది క్రియలను మనము జయించుటకు అధికారమును మనం పొందుకోవాలి. ఎప్పుడైతే దేవుని కుమారులం, దేవుని కుమార్తెలముగా మనం మార్చబడుతున్నామో ప్రభు మనకు ఒక అధికారమును ఇస్తాడు, అపవాదిని జయించే అధికారం. ఆయన అపవాదిని ఎలాగనైతే ఆయన జయించినాడో మనమును అలాగనే జయించుటకు కృపను ప్రభు అనుగ్రహిస్తారు. ఆ కృపను మనం పొందుకొనుట కొరకు ఆయన మనకు దేవుడిగా, మనం ఆయనకు జనులముగా, మనం ఆయనకు కుమారులము, కుమార్తెలుగా మార్చబడేటువంటి కృపను ఈ చివరి దినాల్లో మనం పొందుకోవాలి. ఆ కృపను మనం పొందుకొనుటకట ఆయన మాటలను మనం విని, ఆయన అడుగు చాడలలో మనం నడుచుకోవాలని, ఆయన మార్గం అంతటి యందు మనం నడుచుకోవాలని లేఖన భాగంలో మనకు బోధిస్తూ ఉన్నాయి. దైవనామానికి మహిమ కలుగునగాక. కానీ బైబిల్ గ్రంథంలో ఆ కింద వచనంలో మనం చూస్తాం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల ప్రజలట వారు దేవుని మాటను వినకపోయిరి అని ప్రభు అంటున్నారు. చూడండి, ఆ 24వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, అయితే వారు వినకపోయిరి, వారు నా మాటను వినక చెవియొగ్గక ఉండిరి, దేవుని మార్గములలో ముందుకు నడవకుండా, దేవుని మార్గములలో ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించుచు వారు నడుచుకుంటూ వచ్చారట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని మాటను వినక, దేవుని చిత్తమునకు లోబడక, దేవుని ఆజ్ఞలకు లోబడక తమ హృదయ కాఠిన్యమును అనుసరించుకుంటూ వారు వెళ్ళారని మనం చూస్తున్నాం. తమ ఆలోచనలను అనుసరించుకుంటూ దేవుని మార్గంలో వెనుకడుగు వేస్తూ, దేవుని వెంబడించే విషయంలో వెనుకడుగు వేస్తూ, దేవుని మాట వినే విషయంలో వెనుకడుగు వేస్తూ ముందుకు సాగక వెనుక తీయచూ వచ్చారట.
దేవునామానికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో అనేక మంది కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవునికి లోబడకుండా, దేవుని మాటలకు లోబడకుండా, దేవుని అడుగుజాడలలో నడవకుండా, తమ ఆలోచనల ప్రకారం, తమ హృదయ కాఠిన్యం, ఆ దేవునికి విరోధమైనటువంటి ఆ దుష్ట హృదయమును అనుసరించి నడుచుకునేటువంటి వారులుగా ఈ రోజున అనేక మంది కనబడుచున్నారు. ఆ దుష్ట హృదయము అని ప్రభు అంటున్నాడు. ఆ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించు వారు నడుచుకుంటూ వారు వచ్చారట. కనుకనే కనానును దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదమును వారు సంపాదించుకొనలేకపోయారు. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆయనకు లోబడినప్పుడు, ఆయనకు విధేయులముగా మనం ఉండినప్పుడు, ఆయనకి ఇష్టలుగా ఆయన మాటకు మనం లోబడినప్పుడు ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం, ప్రభు దయను మనం పొందుకొనగలుగుతాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకొనగలుగుతాం. లేనట్లయితే ప్రభు కృపను మనం కోల్పోయి, ప్రభు దయను మనము కోల్పోయి, ప్రభు వాత్సల్యమును మనము కోల్పోయి, నిత్య జీవాన్ని కూడా మనము కోల్పోతాం. కనుక అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళకుండాట కొరకు ప్రభు అంటున్నాడు, నా మాటలను అంగీకరించి నాకు లోబడి ఉండండి అని ప్రభు అంటున్నాడు. నా మాటలను అంగీకరించి, నా మార్గములంతటి ప్రకారం, నేను చెప్పిన మార్గములలో మీరు నడుచుకుని ఎడల మీరు కృప పొందుకుంటారు అని అంటున్నాడు దేవుడు. కనుక అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకిచ్చి ఆయన మాటల ప్రకారం నడుచుకుంటూ, ఆయన చిత్త ప్రకారం నడుస్తూ దేవునికి ఇష్టలుగా జీవించే భాగ్యము ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. అన్నాడు నీ ఇశ్రాయేలు ప్రజలకు మీరు ఆజ్ఞ ఇచ్చినారు, నా మాటలను విని నా మార్గములంతటి ప్రకారం మీరు నడుచుకోవాలని. కానీ ఆ రోజుల్లో వారు నీ మాటలను వినక, నీ మాటకు లోబడక వారు కృపను కోల్పోయారు, ఆశీర్వాదమును కోల్పోయారు. మేము అటువంటి విధముగా ఉండగా నీ మాటకు లోబడుతూ, నీ చిత్తమునకు లోబడుతూ, నీ ఉద్దేశములకు లోబడుతూ, నీ ఆలోచన ప్రకారంగా మేము నడుచుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మా హృదయ కాఠిన్యంను అనుసరించి మేము నడుచుకునగా నీ ఆలోచన ప్రకారం, నీ ఉద్దేశం ప్రకారం నడుచుకున్నటకు తగిన కృపను మాకిచ్చి, తగిన ధన్యతను మాకిచ్చి, ఈ చివరి దినాల్లో హృదయ కాఠిన్యమును మాలో నుండి తొలగించి నీ ఆలోచన ప్రకారంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి, నీ చిత్త ప్రకారముగా, నీ ఆలోచన ప్రకారముగా మమ్మల్ని నడిపించి, నీ మాట వినుటకు తగిన యోగ్యమైన హృదయాలను మాకిచ్చి, లోబడి హృదయాలను మాకిచ్చి, మీ నిత్య రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి, ఈ దినమంతా నీ కృపతో నింపుమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.